95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిద్దిపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ ఆరోగ్య రక్ష కార్యక్రమం ప్రారంభం. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించొద్దని మంత్రి హరీష్ రావు సూచన. ప్రధాని మోదీని గద్దెదించేందుకే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటు చేశారన్న మంత్రి జగదీష్ రెడ్డి. చిట్యాల మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. టీయూడబ్ల్యూజే ద్వితీయ మహాసభల గోడ పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే అహ్మద్ బలాలు. ద్వితీయ మహాసభలకు జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపు. ఇక డీటెయిల్స్ చూస్తే ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించొద్దని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సూచించారు. సమాజంలో అత్యంత కీలక పాత్ర పోషించే పోలీస్, ప్రెస్, పొలిటీషియన్లు శ్రద్ధ వహించాలని, ఆరోగ్యం బాగుంటేనే అన్ని సాధించవచ్చునని తెలిపారు. సిద్దిపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ ఆరోగ్య రక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా పండుగ రోజుల్లో సైతం రాత్రింబవళ్లు శ్రమించే డిపార్ట్మెంట్లలో పోలీస్ శాఖ ఒకటని కొనియాడారు. ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణలో పోలీసులు నిరంతరం శ్రమిస్తూ వారితో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా వీధుల్లో నిమగ్నమవుతూ అన్నారు. ఇక వయసులో ఉన్నప్పుడు తెలియదు, కానీ వయసు పైబడిన అనంతరం ఆ వ్యాధి బాధలు తెలుస్తాయని, అందుకే ముందు జాగ్రత్త చర్యగా రక్షక భటులకు ఆరోగ్య రక్ష కార్యక్రమం చేపట్టినట్లు మంత్రి చెప్పారు. మున్సిపల్ ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం మీకు తెలియదేం కాదు. మేము స్థానిక ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మా దగ్గరికి వచ్చి దరఖాస్తు ఇవ్వని వాళ్ళంటూ ఉండరు. వ్యక్తులుగా వస్తుంటారు, సమూహాలుగా వస్తుంటారు, సంఘాలుగా వస్తుంటారు, కులాలుగా వస్తుంటారు, గ్రామాలుగా వస్తుంటారు. రకరకాలుగా దరఖాస్తులు వస్తుంటాయి. దరఖాస్తులు రాని సంఘం ఏదన్నా ఉందంటే పోలీసుల సంఘం. మీరు తప్ప దరఖాస్తు నియమంలోనే ఉండరు. మాకు అందరూ దరఖాస్తు ఇస్తుంటారు, ఒక్కొక్కటి అడుగుతుంటారు. కానీ ఏ దరఖాస్తు ఇవ్వండి, తమ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ప్రజల కోసం పనిచేసే సంఘం ఏదన్నా ఉందంటే అది పోలీసుల సంఘం. పిపి పోలీస్, పొలిటీషియన్, ప్రెస్ ముగ్గురు పరిస్థితి కొద్దిగా కుడి ఎడమ గట్లే ఉంటుంది. చూడ్డానికి గొప్పగా ఉంటుంది బయట వాళ్ళకి, కానీ లోపల తిప్పలు చాలా ఉంటుంది. ఇప్పుడు బయటకు చూస్తే పోలీస్ ఆఫీసర్ అంటే చాలా గమ్మత్తుగా ఉంటుంది, కానీ లోపల బాధ ఏందో వాళ్ళకే తెలుస్తుంది. పొలిటీషియన్ అంటే కూడా బయట చూడడానికి అబ్బా వీడు ఎమ్మెల్యే, వీడు చాలా దండోడు అనుకుంటాడు, వాని బాధలు వానికే ఉంటాయి. అట్లే ప్రెస్ వాళ్ళు కూడా ఆ కలంలో చాలా పవర్ ఉన్నది, ప్రెస్ వాళ్ళు అంటే చాలా కదర్ ఉన్నదని మనం అనుకుంటాం. కానీ వాళ్ళ ఇంటికాడ చూస్తే ఫ్యామిలీలో తిప్పలు వాళ్ళకే ఉంటాయి. అందరికీ సెలవు ఉంటుంది, కానీ దసరా పండుగ నాడు ప్రెస్ అయిన డ్యూటీ చేయాల్సిందే, పోలీస్ అయిన డ్యూటీ చేయాల్సిందే, దసరా పండుగ నాడు జంపి చెట్టు కాడ ఎమ్మెల్యే ఉండాల్సిందే. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేస్తున్న ప్రధాని మోదీని గద్దె దింపేందుకే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటు చేశారని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. చిట్యాల మున్సిపాలిటీలో 3 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు దేశమంతటా అమలు చేయడమే బీఆర్ఎస్ లక్ష్యమన్నారు. గుజరాత్లో ఇప్పటికీ తాగునీటి కోసం మహిళలు ఘర్షణ పడుతున్నారని, విద్య, వైద్యం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనే ఉందని అన్నారు. చిట్యాల పట్టణంలో ఈరోజు
3 కోట్ల రూపాయలతోని వివిధ అభివృద్ధి పథకాలకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అభివృద్ధి విషయంలో, మౌలిక వసతుల కల్పన విషయంలో తెలంగాణ రాష్ట్రంలో పల్లెలు, పట్టణాలు పోటీపడి అభివృద్ధిలో ముందుకు పోతున్నాయి. అభివృద్ధి విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ఏ రాష్ట్రం కూడా పోటీ లేదు. ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా తెలంగాణ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు జరుగుతలేవు. ఇవాళ తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్ని మౌలిక వసతుల కల్పన జరగడంతో తిరిగి పల్లెలకు వలసలు పోయిన వాళ్ళందరూ కూడా పల్లెలకు తిరిగి వస్తున్నారు. పట్టణ ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకి అతిథుల కొరకు వలసలు పోయిన వాళ్ళు, గ్రామాలలో సరైన వసతులు లేక, మంచినీళ్ళు లేక, విద్యుత్ లేక, రోడ్ సౌకర్యాలు సరిగా లేకపోయిన వాళ్ళందరూ కూడా తిరిగి ఇవాళ మళ్ళీ గ్రామాలకు చేరుతూ ఉన్నారు. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా మళ్ళీ గాడిలో పడింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఒక పథకం ప్రకారం వారు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు రెండు కూడా సత్ఫలితాలను ఇచ్చినాయి. అతి తక్కువ కాలంలోనే తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే అభివృద్ధి పదంలో ముందుకు పోతున్న రాష్ట్రాల్లో నెంబర్ 1 రాష్ట్రంగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని సమిష్టి కృషితో విజయవంతం చేయాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కొత్తగూడెం క్లబ్లో కలెక్టర్ అనుదీప్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్లు, అదనపు కలెక్టర్లు, డిహెచ్ఎంఓలు, ఇతర శాఖల అధికారులతో కంటి వెలుగు కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి అజయ్ కుమార్ మాట్లాడుతూ, కంటి వెలుగు సీఎం కేసీఆర్ ఆలోచన నుంచి రూపుదిద్దుకున్న అద్భుత కార్యక్రమం అని కొనియాడారు. మానవతా దృక్పథంతో కూడిన ఈ కార్యక్రమాన్ని జిల్లాలో 100% విజయవంతం చేసేందుకే అంకిత భావంతో కృషి చేయాలన్నారు. పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు మార్గయే నానాని కృత్వా భువధన్యదాస్తే ధారాపురస్తాద్యముదా జహార శతప్రవిద్వాన్ ప్రతిశత్సహస్రః తమేవం విద్వారం మృమయ. గట్టే చప్పట్లు కొట్టండి మీరు అందరూ. 60 కోట్ల రూపాయలు ఏమో ఎమ్మెల్యే తీసుకొస్తారండి. ఎందుకంటే కొన్ని విషయాలు మనం మొహాటం లేకుండా చెప్పుకోవాలి. పాల్వంచలో పౌరులు వచ్చింది కేటీపీఎస్, కానీ తెలంగాణ రాకముందు ఈ కేటీపీఎస్ ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత కేటీపీఎస్ ఉంది. భవిష్యత్తులో కూడా కేటీపీఎస్ ఉన్నది. కానీ ఇక్కడ కరెంట్ ఉత్పత్తి అయ్యేది. కానీ తెలంగాణలో ఉన్నటువంటి కొత్తగూడెం పాల్వంచ కరెంట్ ఉండేది కాదు. కరెంట్ ఉత్పత్తి అయ్యేది ఇక్కడే. ఆమె పక్కన ఉన్నటువంటి గోడకు పక్కన కరెంట్ ఉత్పత్తి అవుతుంది. 2014 ముందు మీ అందరికి 24 గంటల కరెంట్ ఉందా? ఉన్నదన్నాడు చేతులెత్తండి. ఉందా? లేదు కదా. అంటే మన పక్కన కరెంట్ ఉత్పత్తి అయితే మనకు కరెంట్ ఉండదు. మన పక్కన గోదావరి ఉంటది, మనకు నీరు ఉండవు. వచ్చిన నీళ్లు ఈ రోజు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మిషన్ భగీరథ ప్రాజెక్టు తీసుకొచ్చి ఇంటింటికి నీళ్లు తీసుకొచ్చాడు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పాడు, నేను అందరికి 24 గంటల కరెంట్ ఇస్తానంటే ఆ రోజు అందరూ చాలా మంది వెగటాలు చేశారు, సోషల్ మీడియాలో పెట్టాడు. ఈయన కేసీఆర్ గారు వచ్చారు, 24 గంటల కరెంట్ ఇస్తారట. 24 గంటలు కాదు, 9 గంటలు ఇవ్వను, ఆయన గొప్ప ముఖ్యమంత్రి అవుతారని చెప్పాడు. కానీ ఎవరైతే వెగటాలు చేశారో, సోషల్ మీడియాలో పెట్టారో, వారందరికీ వాదనలకు భిన్నంగా ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిరాటంకంగా ఈ రోజు 24 గంటల కరెంట్ ఇస్తున్నటువంటి వాస్తవం.
తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు ద్వితీయ మహాసభల గోడ పత్రికను ఎమ్మెల్యే అహ్మద్ బలాలా ఆవిష్కరించారు. టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు యువకానంద్, ప్రధాన కార్యదర్శి యారా నవీన్ నేతృత్వంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ నెల 8న పటాన్చేరులోని జిఎంఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగే ద్వితీయ మహాసభలకు జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని యోగానంద్ కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు, టీయూడబ్ల్యూజే కోశాధికారి దశరథ్, రాము యాదవ్, శ్రీకాంత్ యాదవ్, గుండె సాయి కుమార్, సర్వర్ అశోక్, హన్స్రాజ్ లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. ఫోటోస్ కొట్టాలన్నా? 4 కొట్టాలి. టీడీపీ, జనసేన సైకో పార్టీలని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. దేశంలోని అతిపెద్ద పొలిటికల్ సైకో చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కుప్పం స్థానిక సంస్థల ఎన్నికల్లో పరాభవం తప్పలేదని, పవన్ ను సొంత జిల్లా నియోజకవర్గంలోనే ప్రజలు ఓడించారని, కందుకూరులో 8, గుంటూరులో 3 చనిపోతే పవన్ కు కనపడలేదా అని ప్రశ్నించిన ఆమె, పవన్ కళ్యాణ్ కు ప్రజలే రాజకీయ సమాధి కడతారని హెచ్చరించారు. అభిమానించే మనస్తత్వం, ప్రజల కోసం అన్ని త్యాగం చేసే వ్యక్తి. అందుకే ప్రజలు ఈరోజు ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారు. నువ్వు అంటున్నావు కదా, ప్రజలు ఆలోచించండి అని. ప్రజలు బాగా ఆలోచించారు. 3 సార్లు ముఖ్యమంత్రి అయినా చెప్పుకోవడానికి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా నీ బుర్రలో నుంచి నువ్వు ఐడియా తీసి చేసింది లేదు. ఎన్టీఆర్ తెచ్చినవి, వైఎస్ఆర్ తెచ్చినవి అన్ని తుంగలో దొక్కిన నువ్వు ఈరోజు 100 కోట్ల ఖజానాలో పెట్టి 2.5 లక్షల కోట్ల ఈ రాష్ట్రం అప్పుల్లో ముంచేసి వెళ్ళిన సమర్థవంతంగా పరిపాలిస్తూ తానిచ్చిన ప్రతి సంక్షేమ వాగ్దానాన్ని, సంక్షేమ పథకం కానీ, అభివృద్ధి కానీ జగన్మోహన్ రెడ్డి గారి విజన్, ఆయన సుపరిపాలన. కాబట్టి జగన్ గారి గురించి ఈ రాష్ట్ర ప్రజలు బాగా ఆలోచించుకుంటున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా వార్ వన్ సైడ్ అన్నట్టు జగన్ అన్నకే అండగా ఉన్నారు. భవిష్యత్తులో కూడా అదే ఉంటారు. ఎందుకురా ఈ 23 సీట్లైనా ఈ చంద్రబాబు నాయుడుకి ఇచ్చాము, ఇదేం కర్మరా బాబు, వీడిని పంపించినా కూడా పోవట్లేదు అనుకుంటున్నారు. కాబట్టి నెక్స్ట్ 175కి 175 జగన్ అన్నకే వస్తాయి. ఈ రాష్ట్రం బాగుపడుతుంది. మనమంతా కూడా ఇంకా అభివృద్ధి వైపు పరుగులు తీస్తాం. కాబట్టి ఈ చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు పుట్టినందుకు మేమందరం కూడా సిగ్గుతో తలవంచుకుంటున్నాం. ఎందుకంటే చిత్తూరు అనగానే ఈ చంద్రబాబు నాయుడు వల్ల మమ్మల్ని కూడా వెక్కిరించే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. కాబట్టి ఈ చిత్తూరు నుంచి చంద్రబాబు నాయుడిని, లోకేష్ని తరిమి కొట్టమని చిత్తూరు వాసులందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఖచ్చితంగా రాష్ట్రం నుంచి అయితే తరిమి కొట్టేస్తారు, చిత్తూరు నుంచి కూడా తరిమి కొట్టాలి. ఎందుకంటే ఇలాగే ఇక్కడ తిరుగుతూ మనకి అవమానాలు పాల్చేస్తూ, తాను అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి అభివృద్ధి చేయకుండా జరిగే అభివృద్ధికి ఆటంకం పరుస్తున్న చంద్రబాబు నాయుడికి, లోకేష్కి బుద్ధి చెప్పడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నారని కూడా చెప్తున్నాం. భయానికి బ్రాండ్ అంబాసిడర్ గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మారిపోయారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. పిరికితనానికి పాస్పోర్ట్ తీసుకుంటే వైఎస్ జగన్ అనిపిస్తోందన్నారు. పరదాల మాటున జగన్ సభలు నిర్వహిస్తున్నారని, జనాలలోకి వెళ్లాలంటే భయపడుతున్నాడని విమర్శించారు. సీఎం సభల్లో నల్ల రంగు, పసుపు రంగు బట్టలు కనబడకూడదు అంటున్నారు. ఎందుకు ఇంత భయం అని ప్రశ్నించారు. కందుకూరు సంఘటన దురదృష్టకరమని, కానీ గుంటూరులో మాత్రం వైసీపీ కుట్ర కనిపిస్తుందని ఆరోపించారు. ఇక అందుకే ఈ సంఘటన మీద సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇన్ని సందర్భాల్లో నేను చాలాసార్లు అనుకుంటాను, అయ్యో ఒక సీఎం స్థాయి వ్యక్తిని సైకో అంటా ఉంటే ఎక్కడో చదువుకున్న వ్యక్తులుగా, విజ్ఞత కలిగిన వ్యక్తులుగా మాకు కూడా ఇబ్బంది అనిపిస్తోంది. కానీ ఎప్పటికెప్పుడు మానేద్దామా నేను అనుకుంటున్నా కూడా, ఎప్పటికెప్పటికి ఏదో అడ్వాన్స్డ్ స్టేజ్లో తన సైకోయిజాన్ని చూపిస్తున్న జగన్మోహన్ రెడ్డిని చూస్తే అతనికి అదొక ట్యాగ్ లైన్ ఇచ్చేయాలేమో అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చిలక పంజరం నుంచి బయటకు వస్తుంది. అంటే మీట నొక్కుడులు మానేసి బయటకు వచ్చి జనాల పేక నొక్కుడులు స్టార్ట్ చేసింది. దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో బయటికి రావటం, సభలు పెట్టడం, సభలకి జనాల్ని సమీకరించుకునే విషయంలో భయపెట్టి సమీకరించుకోవడం, ఒక రకంగా చెప్పాలంటే బెదిరించి సమీకరించుకోవటం, ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు ఒక విషయం అయితే అర్థమైంది చాలా క్లియర్గా. అంటే జగన్ రెడ్డి ఒక 151 సీట్లు ఇచ్చిన తర్వాత ఎలాంటి సీఎం అయినా చాలా ధైర్యంగా జనాల మధ్యలోకి రావటం, అదేవిధంగా జనాల మధ్యలో నుంచి అతని తాలూకా అడ్మినిస్ట్రేషన్ చేయటం అనేది ఊహిస్తాం ఎవరైనా. ఎందుకంటే 151 సీట్లు, అందులోని చంద్రబాబు నాయుడు గారి దగ్గర గెలిచిన ఎమ్మెల్యేలు 4 తీసుకెళ్ళిపోవటం,
ఇవన్నీ కూడా చూసుకున్నా కూడా ఎక్కడ కూడా మనోడు బెదరక్కర్లేదు, బెంకక్కర్లేదు అని అనుకున్నాం. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏమైందంటే, భయానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవర్రా అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకోవచ్చు. పిరికితనానికి పాస్పోర్ట్ ఇస్తే వైఎస్ జగన్ పేరు చెప్పుకోవచ్చు. మాట తప్పుడు మడమ తిప్పుడు, ఇది ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాలూకా న్యూ ట్యాగ్ లైన్. మొన్నటి వరకు మాట తప్పడు మడమ తిప్పడు అనే పెద్ద మనుషులు కాస్త ఈరోజు వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళే చాలామంది మాట తప్పుడు మడమ తిప్పుడు మా జగన్మోహన్ రెడ్డి తాలూకా ట్యాగ్ లైన్ అని గుసగుసలు ఆడుకోవడం ఒక ఎత్తు అయితే, బయటకు వచ్చి ఆఖరికి ఆ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయే సందర్భాలు కూడా నిన్న మొన్న కాలంలో మనం చూసాం. అయితే ఇక్కడ ఏంటంటే, మేము ఈరోజు మాట్లాడే సందర్భం కూడా ఏంటంటే, ఈరోజు మీరు మీటింగ్లు పెట్టుకుంటారో ఏం చేసుకుంటారో వాట్ ఎవర్ ఇట్ మేబీ చేసుకున్నా కూడా మహిళల విషయంలో వీళ్ళు చూపిస్తున్న వివక్ష కానీ, మహిళలను వాళ్ళు అవమానిస్తున్న తీరు కానీ చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి మనం సభ్య సమాజంలో ఉన్నామా లేకపోతే ఇంకెక్కడైనా రాక్షస సామ్రాజ్యంలో మనం ఉన్నామా అనిపించేటంతగా పరిస్థితి వచ్చింది. ఈ మధ్యకాలంలో నర్సీపట్నం మీటింగ్ ఏర్పాటు చూడడం చూసాము, అదేవిధంగా నిన్న రాజమండ్రి మీటింగ్ చూడటం చూసాము. ఈ 2 మీటింగుల్లో కూడా మనం ఆలోచించుకుంటే డ్వాక్రా మహిళలను సమీకరించుకోవడం అన్నది ఒక పరిపాటైంది. ఈ డ్వాక్రా మహిళల్ని సమీకరించుకోవడం కానీ, మహిళల్ని ఎక్కువ మందిని సమీకరించుకోవడం కానీ వీళ్ళలో చూస్తూ ఉంటే ఎంత బెదిరించి భయపెట్టి తీసుకెళ్తున్నారంటే, ఆఖరికి కొన్ని వాయిసెస్ కూడా బయటకు వచ్చినాయి. ఏ విధంగా వాయిసెస్ బయటకు వచ్చినాయి అంటే, మీరు కనుక మీటింగ్కి రాకపోతే మేము పెన్షన్ కట్ చేస్తాము, మీరు కనుక మీటింగ్కి రాకపోతే మీ తాలూకా ఇల్లు కట్ చేస్తాము, మీ సంక్షేమ కార్యక్రమాలు కట్ చేస్తాము, డ్వాక్రా లోన్లు ఇప్పించము, డ్వాక్రాలో వడ్డీ మీకు పడదు, మీకు అమ్మఒడి పడదు, ఆసరా పడదు, చేయూత పడదు, వాట్ ఎవర్ ఇట్ మేబీ వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఇస్తున్నారో ఆ సంక్షేమ తూతూ మంత్రంగా ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలని కూడా మేము ఇవ్వము అని చెప్పి డైరెక్ట్గా ఇది పైనుంచి వచ్చిన మాకు ఆర్డర్, మీరు రాకపోతే అవ్వదు అని చెప్పడం వరకు మేము ఈ 3.5 సంవత్సరాల కాలంలో విన్నాం. విశాఖలో మిజోరాం గవర్నర్ హరిబాబు పర్యటించారు. క్షీరాబ్ది యోగా సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల యోగా విన్యాసాలు తిలకించి వారిని అభినందించారు. ప్రకృతి వైద్యశాల నిర్వాహకులు ఏర్పాటు చేసిన యోగా కేంద్రంతో మరింత మంది యోగాపై పట్టు సాధించేందుకు అవకాశం ఉంటుందని, యోగా ప్రతి సామాన్యుడికి అవసరమని అన్నారు. ఇక దేశంలో పుట్టిన యోగాను అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహించారని ప్రధాని మోదీ ప్రతిపాదనలకు ప్రపంచ దేశాలు ఆమోదం తెలిపి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పారు. రిలీజ్. రెండు పాదాలు పైకి తీసుకెళ్ళి చక్కగా లిఫ్ట్ చే బాడీని. యోగా అంటే ఏమిటి అనే దాని మీద చాలామంది పెద్దలు మాట్లాడారు. నాకైతే యోగా అంటే చాలా కాలం వరకు ఇదేదో మనకి సంబంధించినటువంటిది కాదు, ఎవరో ఋషులు మునులు ఎక్కడో హిమాలయాల్లో కూర్చొని తపస్సు చేసుకొని యోగా చేసే అది వాళ్ళకి కానీ మనకి కాదేమో అనేటువంటి ఒక భావన ఉండేది. కానీ ఇటీవల కాలంలో ఆ భావం పోయి యోగా అనేది ప్రతి సామాన్యుడికి అవసరమైనటువంటి ఒక ప్రక్రియ అనేది ఇవాళ మనందరం కూడా గుర్తిస్తున్నాం. ఈ యోగా ప్రక్రియ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, ఈ ప్రక్రియ ప్రారంభించబడింది భారతదేశంలోనే, మన దేశంలోనే ఇది పుట్టింది. కాబట్టి ఈ యోగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ యోగా అనే ప్రక్రియని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఐక్యరాజ్య సమితిలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరపాలి అని చెప్పి ప్రతిపాదించినప్పుడు అన్ని దేశాలు కూడా ఒప్పుకొని జూన్ 21ని ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరపటం అనేది మన దేశానికి ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి యొక్క ప్రాధాన్యతను కూడా
ఇది తెలియజేస్తూ ఉంది. ఏలూరు నగరంలోని జైన్ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వన్ టౌన్ లోని జైన్ గుడి వద్ద నుండి ప్రారంభమైన ర్యాలీ గడియారం స్తంభం మీదుగా కలెక్టరేట్ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా జైన్ సంఘం మహిళా కార్యకర్త రీతు జైన్ మాట్లాడుతూ జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ పట్టణానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న శిఖర్జీ పుణ్యక్షేత్రాన్ని పరిరక్షించాలని జార్ఖండ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జార్ఖండ్ ప్రభుత్వం శిఖర్జీ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా పరిగణించడాన్ని తీవ్రంగా ఖండిస్తామన్నారు. జార్ఖండ్ ప్రభుత్వం జార్ఖండ్ రాష్ట్రంలో రాంచీ అన్న ఊరు ఈరోజు ఈ మహార్యాలీని నిర్వహించడానికి కారణం జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న రాంచీ అన్న ఊరికి 150 కిలోమీటర్ దూరంలో మా జైన్ గుడి ఉంది. సమేత్ శిఖర్జీ అన్న మహాపుణ్యక్షేత్రం. ఎలాగంటే హిందువులకి కాశీ, వారణాసి, ముస్లిమ్స్కి మక్కా మహాపుణ్యక్షేత్రము, అలాగే ఇది మాకు మోక్ష మార్గం లాంటిది మహాపుణ్యక్షేత్రం. ఒక మహార్యాలీ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద జరుగుతుందండి. జైన్లంతా ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. దీనికి కారణం ఏమిటంటే హిందువులకి పవిత్రమైనది కాశీ, తిరుమల అలాంటివి, అయోధ్య. సిమిలర్లీ అదే ముస్లిమ్స్కి మెక్కా అనేది, క్రిస్టియన్స్కి జెరూసలం, సిక్కులకి గోల్డెన్ టెంపుల్ అనేది ఎంత పవిత్రమో అలాంటిది జైనులకి అతి పవిత్రమైన పుణ్యక్షేత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం. ప్రతిపక్ష పార్టీల గొంతును కెనికే రాష్ట్ర ప్రభుత్వం బ్రిటిష్ కాలం నాటి చట్టాన్ని జీవో నెంబర్ 1 గా ఉత్తర్వులు జారీ చేయడం అన్యాయమని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి టీడీపీ నాయకులు పూలమాలలు వేసి జీవో నెంబర్ 1 కాపీని అంబేద్కర్ కు అందజేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక అడ్డదారిలో జీవో నెంబర్ 1 విడుదల చేసి తెలుగుదేశం పార్టీని మరియు ప్రతిపక్ష పార్టీలను దెబ్బతీసేందుకే వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రద్దు చేయాలి జీవో నెంబర్ 1, రద్దు చేయాలి జీవో నెంబర్ 1, రద్దు చేయాలి జీవో నెంబర్ 1, 2 రోజుల క్రితం మన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా బ్రిటిష్ కాలం నాటి జీవోను ఒకటి విడుదల చేసింది. జీవో నెంబర్ 1. ఈ జీవోలో ఎక్కడ కూడా పబ్లిక్ మీటింగ్లో పెట్టరాదు, అలాగే రోడ్ షోలు చేయరాదు. ఎవరు కూడా ప్రజాప్రతినిధులు కావచ్చు, లేకపోతే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కావచ్చు, ఏదైనా ప్రైవేటు స్థలంలో మీటింగ్ పెట్టుకోవాలి తప్ప జనాల మధ్యలో మీటింగ్ మీద వీల్లేదు. అలా పెట్టుకుంటే మిమ్మల్ని చట్టపరంగా మీపైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఒక రాక్షసమైన ఒక జీవోని ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేయడం నిజంగా చాలా అన్యాయం. ఎందుకంటే ఇది ముఖ్యంగా ప్రతిపక్షాల గొంతు నొక్కేదానికే ఈ యొక్క జీవో అని చెప్పి స్పష్టమవుతుంది. ఎందువల్లంటే చంద్రబాబు నాయుడు గారు వస్తున్నటువంటి ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ చూడలేక ప్రతి మీటింగ్ కూడా చంద్రబాబు నాయుడు మీటింగ్లో ప్రజలు వేల కొలది వస్తున్నటువంటి పరిస్థితి చూసి ఓర్చుకోలేక, అట్లాగే మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు 27వ తేదీ నుంచి యువగలం అనేటువంటి కార్యక్రమాన్ని ఒకటి పెట్టి ఈ యొక్క పాదయాత్రని స్టార్ట్ చేసే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రామ్ ఏ విధంగా ఉందంటే లోకేష్ బాబు గారు తిరిగితే ఇంకా ఏ విధంగా ఉంటుందో భయపడి అర్ధాంతరంగా ఈ జీవోని తీసుకురావడం అనేది అన్యాయం.
పోలీసుల ముసుగులు ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా స్మగ్లింగ్ పాల్పడుతున్న ఇద్దరు మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్లను చిత్తూరు టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివిధ జిల్లాల్లో దాదాపు 89 కేసులు ఉన్న ఇద్దరు మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్లను తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. 31 ఎర్రచందనం దుంగలు, 6 సెల్ ఫోన్లు, 1 కారు స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరిని కడప జిల్లా చాపాడు మండలానికి చెందిన షేక్ చలపతి లాల్ బాషా, షేక్ చంపతి జాకీర్ గా గుర్తించారు. ఇక వీరిద్దరు సోదరులని వీరు గత కొన్ని సంవత్సరాలుగా ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారని టాస్క్ ఫోర్స్ ఎస్పీ చక్రవర్తి తెలిపారు. ఈ ఇద్దరు స్మగ్లర్లను రిమాండ్ కు తరలించామని చెప్పారు. స్వాధీనం చేసుకున్న 31 ఎర్రచందనం దొంగల విలువ 20 లక్షలు ఉంటుందని చెప్పారు. భాష మీద రెడ్ శాండర్స్ కేసులు ఒక 25 ఉన్నాయి. క్రిమినల్ కేసులు 29 ఉన్నాయి. కడప, కర్నూలు, అనంతపూర్ కలిపి. అదేవిధంగా జాకీర్ మీద వచ్చేసి రెడ్ శాండర్ కేసులు 33 ప్లస్ క్రిమినల్ కేసులు 15. ఇవన్నీ కూడా కడప, కర్నూలు, అనంతపూర్ ఏరియాలో ఉన్నాయి. వీళ్ళ కోసం చాలా టీమ్స్ ప్రయత్నిస్తూ ఉన్నాయి. వీళ్ళు మాకు పక్కా ఇన్ఫర్మేషన్ వల్ల ఈరోజు క్యాచ్ చేయడం జరిగింది. వీళ్ళని తరువుగా ఇంట్రాగేట్ కూడా చేయడం జరిగింది. చేసిన దాని మీద మనకు ఫర్దర్ కొన్ని లింక్స్, సమాచారం, సమాధానాలు అన్నీ కూడా ఉన్నాయి దాంట్లో. దాన్ని బట్టి ఫర్దర్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కూడా తీసుకుంటాం. ఇదే విధంగా మిగతా వాళ్ళందరికీ కూడా హెచ్చరించడం ఏంటంటే ఈ రెడ్ శాండర్స్ వాటిలో వచ్చేసి అఫెన్సెస్, క్రిమినల్ యాక్టివిటీస్, ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తూ ఉంటే ఇదే విధంగా పట్టుకుంటాము. పట్టుకున్న తర్వాత వాళ్ళ మీద అన్ని రకాల చర్యలు తీసుకుంటాము. వాళ్ళు కంటిన్యూస్గా కనీసం 1 year అన్న జైల్లో ఉండేటట్టు పీడీ యాక్ట్లు అన్నీ పెడతాము. అన్నీ కూడా ఉంటాయి. వాళ్ళు ఇప్పటివరకు కేసులు ఏమున్నాయి అన్నీ కూడా కలగలిపి పెట్టి వాళ్ళ మీద వచ్చి సివియర్ యాక్షన్ తీసుకుంటాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా ఈ రెడ్ శాండర్స్ ఇల్లీగల్ పెల్లింగ్, ట్రాన్స్పోర్టేషన్ చేసే ఈ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ కాకూడదు అని చెప్పేసి ఎక్కడో ఏదో చూసి సినిమాలు కానీ దీంట్లో కానీ చూసి ఇల్లీగల్ తొందరగా సంపాదించేసుకుంటాము, మనం బాగా పెద్ద పొజిషన్కి వెళ్ళిపోతాము త్వరలో అని నేను అనుకుంటే మాత్రం ఎంత త్వరగా ఇట్లాంటి పనులు చేస్తారో అంత త్వరగా జైలుకి వెళ్ళి ఇబ్బంది పడతారు. కాబట్టి అలాంటి పనులు చేయొద్దని చెప్పేసి మీ ద్వారా అందరూ కూడా తెలుసుకుంటాము. థ్యాంక్ యూ. ఆల్ డీటెయిల్స్ తీసుకున్నాము, ప్రాపర్టీస్ తీసుకున్నాము, ఇవన్నీ కూడా డీటెయిల్స్ తీసుకున్నాము. దాని ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ యాజ్ పర్ ప్రొసీజర్ అన్నీ కూడా చేస్తాం. ఇల్లీగల్గా అన్నిటికి కూడా ఎక్కడైతే వీళ్ళకి ఇల్లీగల్గా డబ్బులు ఒక లెక్క ప్రకారం కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా ఏ విధంగా సంపాదించిన వాటన్నిటి మీద కూడా మేము యాక్షన్ ఇస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీసు ఆరోగ్య రక్ష కార్యక్రమం ప్రారంభం. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించొద్దని మంత్రి హరీష్ రావు సూచన. ప్రధాని మోదీని గద్దెదించేందుకే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటు చేశారన్న మంత్రి జగదీష్ రెడ్డి. చిట్యాల మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. టీయూడబ్ల్యూజే ద్వితీయ మహాసభల గోడ పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే అహ్మద్ బలాలు. ద్వితీయ మహాసభలకు జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.